మనుషులకి ఆహారం ఎంత బలాన్ని ఇస్తుందో మొక్కలకి ఈ పేడ ఎరువు కూడా అంతే బలాన్ని ఇస్తుంది. అది వేసిన తర్వాత అక్కడ చికెన్ వండేసుకున్నాము. దాని ఫుల్ వీడియో చూసాం పదండి, ఇంకెందుకు ఆలస్యం. మొక్కలకి పేడ ఎరువు వేయడం వల్ల, ఇది సేంద్రియ ఎరువు కావడం వల్ల పోషకాలు అయితే చాలా అధికంగా ఉంటాయి. మొక్కల పెరుగుదలకి, పంట దిగుబడికి, నేల సారాన్ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నీటిని నిల్వ చేసుకోవడానికి, సూక్ష్మజీవుల్ని పెంపొందించడానికి, నేలలో అయితే ఇది త్వరగా కుళ్ళిపోతుంది, జీవ వైవిధ్యానికి కూడా చాలా తోడ్పడుతుంది. మనము ఎన్పికే అని, యూరియా, పొటాష్ ఇవన్నీ సపరేట్గా వేస్తుంటాం కూడా, ఆ పనే లేదు, ఈ ఎరువులోనే ఉంటుంది. మామూలుగా మనం ఎలాగైనా కూడా రసాయనిక ఎరువులు అయితే వాడాల్సిందే, కానీ పేడ ఎరువు ఇవ్వడం వల్ల నేలలో సూక్ష్మజీవులు అయితే పెరుగుతాయన్నమాట. అలాంటి ఎరువు వేసి వెంటనే దానిపైన మట్టితో కప్పేయడం వల్ల ముందుగా రుచికి సరిపడా నూనె పోసుకుంటాము. చేసేయి. ఇప్పుడు దీంట్లోకి మమ్మీ లవంగాలు, చెక్క, పువ్వు, రాతి పువ్వు కదా, చెట్లు మెదగలేదు కాబట్టి సోపు తిని రప్పు పోతా కడుపు నొప్పి. సో మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో